ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం సద్గురు అంతర్ముఖానంద యదవ్యాస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం 149గా చెప్పుకుంటున్నాం. అష్టమ స్కందంలో 4వ అధ్యాయం. నిన్నటి భాగంలో మనువు కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు ప్రియవ్రతుడు సూర్యుడు ఉన్నప్పుడు వేరే వైపు చీకటిగా ఉంటుందని చెప్పి అతను ఒక సూర్య తేజస్సు లాంటి రథం తోటి తేజస్సు తోటి వెళ్తే సప్త దీపాలు ఏర్పడినాయని చెప్పుకున్నాం. ఆ దీపాల్లోనే నా 7 సప్త దీపాలు 7 ద్వీపాలు గురించి వివరణగా ఒక్కోటి చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు అధ్యాయం 4 జంబూ ద్వీప వర్ణన. జంబూ ద్వీప వర్ణన ఇది మనది. జంబూ ద్వీప భరతవర్షం మనదే. నారద మహర్షి దీప వర్ష విభేదాలు విస్తారాలు సంగ్రహంగా చెబుతాను ఆలకించు అంటూ నారాయణ మహర్షి కొనసాగించాడు. వర్షము అంటే దేశం అని అర్థం. ఇక్కడ భరతవర్ష అంటాం కదా, అంటే దీపవర్ష విభేదాల గురించి చెప్తున్నారు అని సంగ్రహంగా చెబుతాను ఆలకించు అంటున్నాడు. అంటే వర్ష అంటే దేశం అని, అంతే. అందుకే జంబూ ద్వీప భరతవర్ష అంటాం, అంటే భారతదేశం అని, భారతదేశం అని. ఇక్కడ జంబూ ద్వీపం మొట్టమొదటిది. అది 1,00,000 యోజన విస్తారం. తామర పువ్వు దుద్దులాగా ఒత్తులాకారంలో ఉంటుందంట మనది. తామర పువ్వు యొక్క దిద్దు ఎలా ఉంటుందో ఆ దిద్దులాగా ఒత్తులాకారంలో ఉంటుంది. ఇందులో నవ వర్షాలు ఉన్నాయంట. అంటే నవ వర్షాలు అంటే దేశం అనుకున్నాం కదా, 9 దేశాలు ఉన్నాయి. ఒక్కొక్కటి 9,000 యోజనాల ఆయామంతో విలసిల్లుతుంది. 8 సుదీర్ఘ పర్వత శ్రేణులు పరివేషించున్నాయి. 8 పర్వత శ్రేణులు ఉన్నాయంట, పెద్ద పెద్ద పర్వతాలు. దక్షిణోత్తర విభాగంలో ధనురాకృతిలో విరాజిల్లే నవ వర్షాల్లోనూ ఇలావృత వర్షం మధ్య భాగాన భాసిస్తుంది. దక్షిణ భాగంలో ఒక ధనుస్సు ఆకారంలో విరాజిల్లుతూ ఒక ఈ నవదేశాల్లోనూ ఒక ఇలావృత దేశం అని ఒక మధ్య భాగాన భాసిస్తుందంట. అది ధనుషాకారంలో ఉంటుందంట. దీనికి నాభి కేంద్రంగా మేరు పర్వతం ఉంది. దీనిలో మధ్యలో నాభి ఎట్లా కేంద్రంగా ఒక మేరు పర్వతం అక్కడ ఉంది, ఇలావృత దేశంలో. ఇది 1,00,000 యోజనాల ఎత్తు. మొత్తం భూగోళ కమలానికి ఆ సువర్ణాద్రి ఒక కన్నికలాగా కనిపిస్తుందంట. ఒక దిద్దులాగా, ఒక బంగారు ఒక దిద్దులాగా కనిపిస్తుంది. అదే తామర పువ్వులో మధ్యలో ఒత్తుల ఆకారంలో ఎలా ఉంటుందో అలా దిద్దులా కనిపిస్తుంది. దీని శిఖరం 32,000 యోజనాలు, మూల భాగం 16,000 యోజనాలు, లోతు కూడా అంతే. యోజనాల ప్రకారం చెప్పుకొస్తున్నారు ఇక్కడ. 32,000 యోజనాలు శిఖరం అంట, మూల భాగం 16 యోజనాలు, లోతు కూడా అంతే అంట. ఇలావృత వర్షానికి దేశం అనుకున్నాం కదా, ఇంకా దేశాన్ని వర్షం అని చెప్తారని అర్థం చేసుకోవాలి. ఇంకా ఇలావృత వర్షానికి ఉత్తరంలో నీలము, శ్వేతము, శృంగవంతము అనే పర్వతాలు ఎల్లలుగా ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఉత్తరంలో నీలము, శ్వేతము, శృంగవంతం అనే పర్వతాలు ఒక ఎల్లలుగా ఉన్నాయి. రమ్యక కురు వర్షాలను స్ఫుటీకరించేవి ఇవే. రమ్యక కురు దేశాల గురించి చెప్పేది కూడా ఇవే అంట. వాటికి ఈ పర్వతాలు దక్షిణపు సరిహద్దులు. ఈ పర్వతాలన్నీ కూడా వాటికి అంటే దక్షిణం వైపు ఉంటాయంట. ఈ పర్వత శ్రేణులు 3 తూర్పు వైపునకు పొడవు సాగి క్షారోధదిని తాకుతుంటాయి. పొడవుగా ఉంటాయంట. ఒక్కొక్కటి ద్వీప సహస్ర పృథుతరాలు. ఉత్తరోత్తరం ఒకదానికంటే ఒకటి దశాంశాధికాలు. ఇదంతా బాగా వివరంగా అర్థం చేసుకుంటూ ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది. నాకంత మైండ్ పెట్టి అంత అవసరం ఉందన్నట్టు చూసుకుంటాం. మ్యాప్లో ఉన్నాయన్నీ వివరంగా చెప్పేస్తున్నాడు ఇక్కడ. 10వ వంతు ఎక్కువ విస్తీర్ణం కలవి. ఇవి నానా నదీ నదితాలై తరులత విరాజితాలై ప్రకాశిస్తుంటాయి. ఇలావృత వర్షానికి
దక్షిణ దిక్కున వర్షం అంటే దేశం అనుకున్నాం కదా, ఇలావృత వర్షానికి దక్షిణ దిక్కున నిషిధ, హేమకూట, హిమాలయ పర్వత శ్రేణులు ఉన్నాయి. ఏంటది? నిషధ, హేమకూట, హిమాలయ పర్వత శ్రేణులు ఉన్నాయి. ఇవి ప్రాగ్విస్తారాలే. ఒక్కొక్కటి ఆయుత యోజన విస్తీర్ణాలు, చాలా పెద్ద విస్తీర్ణంగా ఉన్నాయి అన్ని. ఇవి సరిహద్దులుగా హరివర్ష, కింపురుష వర్ష, భారత వర్షాలు రూపుగొడుతున్నాయి. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా వర్ష అంటే దేశం అని. హరివర్ష, కింపురుష, భారత వర్షాలు ఉన్నాయని. ఇలావృతానికి పశ్చిమ దిశలో మాల్యవంతమనే పర్వతం ఉంది. తూర్పు దిక్కున గంధమాదనం ఉంది. 2000 యోజనముల విస్తీర్ణంతో ఈ గిరులు నీల నిషిధ వర్షాల వరకు వ్యాపించి వాటికి ఎల్లలుగా నిలుస్తున్నాయి. కేతుమాల, భద్రాశ్వ వర్షాలకు కూడా ఇవే సరిహద్దు కొండ గుర్తులు. కేతుమాల, భద్రాశ్వ అనే దేశాలు కూడా వీటికి కూడా ఇదేనంట సరిహద్దు కొండ గుర్తులు. మనకి ఎలా హిమాలయ పర్వతాలు ఇలా కొండ గుర్తులు ఎలా ఉన్నాయి వాళ్ళకి అంతేనంట. మందర, మేరుమందర, సుపార్శ్వక, కుముద పర్వతాలు మేరు పర్వతానికి ప్రత్యంగి గిరులు అంటే పాద పర్వతాలు. ఇవి ఒక్కొక్కటి అయుత యోజన విస్తీర్ణంతో మేరుకి నల్దిక్కుల మూలానికి తన్ని పెట్టుకుని దాన్ని నిలబెడుతున్నట్టుంటాయి. వీటి మీద చూత, జంబూ, కదంబ, న్యగ్రోధ వృక్షాలు 1100 యోజనాలు ఎత్తుకు ఎదిగి కేతనాలాగా కనిపిస్తుంటాయంట. కదంబ వృక్షం తెలుసు కదా మనకి, జంబూ, కదంబ, న్యగ్రోధ వృక్షాలంట. కదంబ వృక్షాలంటే మనకి ఈ మధ్యన పూలు చూస్తున్నాం కాబట్టి తెలుసు, మిగతా తెలియదు కదా మనకి. చూత అంట. న్యగ్రోధ వృక్షాలు 1100 యోజనాలు ఎత్తుగా ఉండి పెద్ద కీర్తనాల్లాగా కనిపిస్తూ ఉంటాయంట. అంతే విస్తీర్ణం కలిగి 4 మీద 4 సరస్సులు ఉన్నాయి. మళ్ళీ సరస్సులు ఉన్నాయంట. అలా ఎంత ఎత్తున్నదో అలాగా. ఒకటి క్షీర సరస్సు, మరొకటి మధు సరస్సు, ఇంకొకటి ఇక్షు సరస్సు, 4వది మంచి నీటి కొలను. వీటిని ఉపస్పృశిస్తే చాలు దేవతలు కూడా యోగైశ్వర్యాలను పొందుతారంట మంచినీటి కొలలో. ఈ క్షీరదే మధు సరస్సు, ఇక్షు సరస్సు, ఉప్పు అని సురపునం అని అట్లా పాలని ఇట్లా మంచినీటి కొలని ఇలా ఉన్నాయంట. తమ కాంతులతో కలిసి దేవతలు ఈ గిరి శిఖరాల మీద ఈ సరోవర ప్రాంతాల్లో క్రీడా వినోదంగా విహరిస్తూ ఉంటారు. నందన, చైత్రరథక, వైభ్రాజక, సర్వభద్రక నామధేయాలతో 4 ఉద్యానవనాలు ఉన్నాయి. వీటిలోనూ గీత, వాద్య, నర్తన కుశలురై అప్సరోంగనులు, అమరనాయకులు ఉపదేవ గణాలతో కలిసి స్వేచ్ఛగా, ఆనందంగా, స్వతంత్రులై సుఖాలు అనుభవిస్తూ ఉంటారు. మందర పర్వత శిఖరం మీద 1100 యోజనాల ఎత్తు ఎదిగి దేవచూత వృక్షానికి పర్వత శిఖరాలంతటి ఫలాలు వేలాడుతుంటాయంట. దేవచూత అనే వృక్షానికి పర్వత శిఖరాలంతటి ఫలాలు వేలాడుతుంటాయంట. దేవచూత వృక్షం అంటే ఏంటో కూడా నాకు తెలియదు. వాటి రుచి వర్ణనాతీతమంట. వాటి రసం అమృతోపమయం. అవి పగిలి ప్రవహించిన రసం అరుణ వర్ణంలో వాకలు కట్టి అరుణోద అనే నదిలో కలిసి దాని పేరును సార్థకం చేస్తుందంట. ఎంతో టేస్ట్గా అమృతం ఉన్నట్టు ఉంటాయంట. అరుణవర్ణంలో ఉంటాయంట ఇవి. అంటే అదే సూర్యుడు అరుణ కిరణాలు ఎట్లా ఉంటే అట్లా దాని పేరును, అందుకని అరుణోద అనే నదిలో కలిసి దాని పేరు సార్థకం చేసినట్టు అవుతుందంట. అట్లా ఎర్రని రంగులో ప్రవహించే ఈ అరుణోద నది సకల పాపహారిణి. దీనికి చేరువులోనే అరుణ అనే పేరుతో ఆది పరాశక్తి విరాజిల్లుతుందంట. ఇక్కడ ఆ తల్లిని దేవతలందరూ అర్చించి వాంఛితార్థాలను పొందుతున్నారు. మనం ఎన్ని చదువుతా ఉంటేనే చూసినట్టు అనిపిస్తుంది. ఆ తల్లిని దేవతలందరూ అర్చించి వాంఛితార్థాలను పొందుతున్నారు. కల్మషగ్నిగా, కాంతిదాయినిగా, అభయ ప్రదాత్రిగా భాషించి సేవించి ఆయురారోగ్యాలను పొందుతున్నారు. ఆవిడ ఆద్య, మాయ, అతుల, అనంత, పుష్టి, ఈశ్వరమాలిని, దుష్టనాశకి, కాంతిదాయిని. అయిపోయింది. ఇంకా తర్వాత చెప్పుకుంటున్నాం. 4వ అధ్యాయం సంపూర్ణం.
ఇంకా చాలా ఉంది చెప్పు. తర్వాత 5వ అధ్యాయంలో చెప్తున్నారు ఇంకా వివరంగా. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. 149వ భాగం సంపూర్ణం.